ఎలక్షన్ కమిషన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. పిన్నెల్లి విషయంలో ఎలక్షన్ కమిషన్ బరి తెగించి ప్రవర్తించిందంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు మంత్రి కాకాని. 21వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరి తెగింపో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు. ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా? అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు? నువ్వు అడిగావా? నీకు సీఈఓ కదా, ముక్కు చెవు కళ్ళు అన్ని కూడా సీఈఓ కాదా, లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా, లేదా డీజీపీ కదా? వాళ్ళు ఎవరిని అడగవు. వెంటనే మెషిన్ బాధలు కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా? కేసు కడితే అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి, లోపలేండి సెల్లో అని ఆదరాబాదరాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్. సాక్షాత్తు జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ గాని, ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని, లేదా స్థానిక విఆర్ఓ గాని, పాల్వాయి గేట్ విఆర్ఓ గాని ఎక్కడ మెన్షన్ చేయరు. అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే పోలింగ్ ఆగినట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కంప్లైంట్ ఎందుకు జరగలేదు? మానవతా దృక్పథంతో పంచాడా, ఇంకొక దృక్పథంతో పంచాడా? ప్రతి ఒక్కటి ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అనే చెప్తాడు, తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు. కాబట్టి మానవతా దృక్పథంతో పంచాము అని చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే, రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాస్తున్నాడు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి తప్ప. ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి. కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళాం. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి ప్రత్యేకంగా. కాకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నన్ని రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పని పరిశీలకుడు కూడా నియమించండి అని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్కి ఈరోజు రాయడం జరిగింది. 2 బూతులు 1000 మంది ఓటు వేయడానికి ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెడతారా? పాపం వాళ్ళు వీళ్ళని నిరోధించగలరా, క్రమబద్ధీకరించగలరా? కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోవచ్చు, శాంతి భద్రతల సమస్య లేకపోవచ్చు, ఎవడన్నా పాపం బాగలేదనో, ఆకలియో, షుగరనో ముందుగా వెళ్ళి ఓటు వేయడానికి ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళని కనీసం క్రమబద్ధీకరించి పంపించగలిగేటువంటి యంత్రాంగాన్ని మీరు నియమించుకోలేకపోతే ఎక్కడో తీసుకొచ్చి తమిళనాడు పోలీసుని పెట్టారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ప్రజలకు నిజంగా చేతులెక్కి మొక్కాలి. పాపం ఎక్కడో చెదురుమదురు సంఘటనలు జరిగాయి, కానీ ఎవరు ఎంతమంది ప్రేరేపించినా సరే శాంతియుతంగా నిలబడి రాత్రి 12 గంటలు 1 గంటలైనా సరే ఓటింగ్లో పాల్గొని దాన్ని బాధ్యతగా ఈరోజు మనం ఓటు వేయడం అనేటువంటిది మన బాధ్యతని గుర్తించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజల్ని, పాపం పోలింగ్లో పాల్గొన్నటువంటి అధిక శాతంలో ఎక్కడన్నా ఒకటేరా ఉండొచ్చు కానీ లోపాలు, అధిక శాతం పోలింగ్ సిబ్బంది కష్ట నష్టాలకు ఓర్చి నేను అనుకున్నా ఈ ఎన్నికల్లో కనీసం ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ బాక్సులైనా స్ట్రాంగ్ రూమ్కి చేరతాయా అనేటువంటి అనుమానం కలిగింది. నేను రాత్రంతా మేలుకుని ఉన్నా, ఎక్కడికక్కడ ఫోన్లు చేసి ఇంతవరకు మాకు బస్సులు రాలేదు, ఇంతవరకు బండి రాలేదని. ఎప్పుడైనా ఒక రూట్ బస్సు అని ఉంటే పోలింగ్ అయిపోయిన తర్వాత గంట కల్లా వచ్చి మామూలుగా డబ్బాలు తీసుకెళ్ళేది. ఏది మామూలుగా పోలింగ్ బాక్సులు ఉన్న రోజుల్లోనే ఈవీఎంలు తీసుకెళ్ళడానికి అర్ధరాత్రి నుంచి పాపం ఎదురు చూస్తే ఏజెంట్లు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చుంటే వేకుజామున 7 గంటలు 8 గంటల దాకా వచ్చి ఆ బస్సులు తీసుకెళ్ళాయి. కాబట్టి రవాణా శాఖకు సంబంధించి మీరు ఎందుకు వైఫల్యం చెందారో, రవాణాకు సంబంధించి ఎందుకు అక్కడ కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎవరు లోపం మీద అనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దాని మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోండి. మరొకసారి ఇటు పునరావృతం కాకుండా